అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. మీ మీద ఏ విధంగా చేసుకుంటామో చూపిస్తాను. ఆయిల్ హీట్ ఎక్కనిద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కేసింది. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి. ఒక ఆనియన్ తీసుకోండి. ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా ఆనియన్ వేసిన తర్వాత బాగా కలపండి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయొద్దండి. నేను చెప్పే విధంగా చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా ఆనియన్స్ వేగనిద్దాము. ఆనియన్ వేగాయండి. నేను వచ్చేసి చికెన్ తీసుకుని 1/2 కిలో తీసుకున్నాను అండి. నీట్గా శుభ్రంగా కడిగాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ ఏం లేకుండా తీసుకొని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసేయండి. ఇందులో ఏం వేయద్దండి. ఫస్ట్ ఈ విధంగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి టమాటాలు అండి. 2 సన్న టమాటాలు తీసుకున్నాను, చిన్న చిన్న టమాటాలు. దీనిపైన ఇలా వేయండి. వేసి కొద్దిగా అలా కలపండి. కలిపి మూత ఉంచి హై ఫ్లేమ్ మీదనే జస్ట్ 5 మినిట్స్ అలాగే ఉడకనిద్దాము. 5 మినిట్స్ తర్వాత మూత వచ్చేసి చూద్దాము. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. కొద్దిగా రాళ్ళ ఉప్పు, స్టోన్ సాల్ట్ అని కొద్దిగా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకుందాం. ఇంకోసారి ఈ విధంగా కలిపేసి మొత్తం బాగా కలిసేటట్లు కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే యాడ్ చేయొద్దండి, నేను చెప్తాను ఎప్పుడు యాడ్ చేయాలో. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత వాటర్ కూడా ఇప్పుడే ఏమీ యాడ్ చేయొద్దండి. మూత ఉంచి మీడియంలో వచ్చేసి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు ఉడికిందేమో చూద్దామండి. చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు వచ్చేసి 50% అలా ఉడికినప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంటే కట్ అవుతుంది. ఈ స్టేజ్లో వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. ఎప్పుడైనా ఫస్ట్ వేస్తే ఫ్లేవర్ అనేది పోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వేసుకుంటే బాగా పట్టుకుంటుంది. ఈ టైంలో వేస్తే నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేద్దాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత మనం కొద్ది వాటర్ యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా కలిపేసి మూత ఉంచి ఇంకో జస్ట్ 5 మినిట్స్ అలా ఉంచుదాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులో కొద్ది కారం వేద్దాము. 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, వేసి బాగా కలిపేద్దాము. ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు వచ్చి వాటర్ యాడ్ చేసుకుందామండి. మనకి ఎంత కావాలో అంత వాటరు. కొద్దిగా పులుసు లెక్క కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, లేదనుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇంత యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇంకా ఉడికిద్దామండి. ఇంకో 5 మినిట్స్ ఉడికిద్దాము. చికెన్ ఉడికిందేమో చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అండి. మార్కెట్లో దొరుకుతుంది కదా బయట. 1 స్పూన్ చికెన్ మసాలా వేద్దాము. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అండి. 2 స్పూన్లు యాడ్ చేసుకుందాము. 2 స్పూన్ల కొబ్బరి వేసేసి మొత్తం కలిపేద్దాము. ఈ విధంగా చికెన్ మసాలా పొడి, కొబ్బరి పొడి వేసిన తర్వాత బాగా కలిపేద్దాము. ఈ విధంగా చికెన్ మసాలా పొడి వేసిన తర్వాత కొబ్బరి పొడి వేసిన తర్వాత ఎక్కువ ఉడకనియద్దండి. జస్ట్ అలాగే ఉండాలి. ఇంకా సిమ్లో పెట్టుకొని చేయండి ఈ ప్రాసెస్ అంతా. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఇంకా కొత్తిమీర తీసుకొని చికెన్ ఉడిపోయింది కదా, ఇంకా పైన చల్లేసి ఈ విధంగా మూత ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయండి. చికెన్ వచ్చేసి ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది కదా. ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము.
ఈ విధంగా మొత్తం వేసేసుకొని చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఏ విధంగా ఉంది అనేది. అంతే అండి, చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇవి చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరో నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.